చూసావా? నువ్వు చూసావా? ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. అడే అమ్మా ఏం తిప్పుతున్నాయి నడుము ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. లౌడా కెబ్బాల్ నీకేం పని లేదురా ఇంట్లో? మనకన్నా ఎదవలా ఉన్నాడేంటీడు? సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. చూసా తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అక్రమ సంబంధం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బ్యాకే సూపర్. అబ్బో అయన్నొద్దు, పాయింట్కి రా. కసిగా ఉన్నవే. నా బెడ్ బాయిలైపోయింది. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నిజమేనా పొల్లారా? గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. ఎవర్రా మీరంతా? మొదలు పెట్టండి. ఇంకో పజిల్ కి రెడీ. తినలేని కాయ ఏమిటి? నో డబుల్ మీనింగ్, ఓకేనా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. నా కళ్ళు తెరిపించావు. ఒకసారి చూడాలనుందమ్మా. ఎంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. అదే చూస్తున్నా. సూపర్ అంటే సూపర్. దాన్ని చేత్తో పట్టుకుని లాగుతూ ఉంటే అది పొడుగ్గా గట్టిగా అవుతుంది. ఏంటది? లవడా. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? అసలు నీకేం కావాలి? కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. దిల్ మేరా పాగల్ హై జానా ఇష్క్ తుమ్ బహలా దో. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతూ. जुल्फ जो बादल है जाना मुझ पे तुम बरसा दो. ఇంకా క్లియర్ గా అనిపిస్తుంది రా. అరే అరే క్లియర్ గా అనిపిస్తుంది రా పక్క. నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను. నేను మీకు అబద్ధం చెప్పాను. ఎందుకు? మా బాబాయ్ తలుపులేసి చేత కొట్టేసి ఉంటాడు. దయచేసి నన్ను చదువుకోనివ్వండి భయ్యా. నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను.
దయచేసి నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్. ఇదంతా చూస్తున్నా పిచ్చెక్కేస్తుంది. ఏమో మీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. 5 నిమిషాల వరకు ఎక్కడైతే ఏంటి అచ్చుడు అక్కడ బాగుంది రాడు వెళ్దాం. చూడాలని ఉందే. చూడాలని ఉంది. ఏంట్రా లుక్స్, షాక్ తిన్నావా? వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మొగమా. మర్చిపోదామా? నేను రా దెంగే. అయ్య బాబాయ్ బ్యాక్ షేకు. ఏంట్రా అది? ఏది అంతలా అయిపోయినావు? టిప్, పెళ్లి చూపుల్లో అబ్బాయిల రైట్ హ్యాండ్ రేఖల్ని చూడండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎంత ఎక్కువ అరిగిపోయి ఉంటే మీరు అంత ఎక్కువ సుఖపడతారు. అంత సన్ననైన నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం కొంటా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎంత ఛాన్స్ కొట్టేశాడు రా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నా బూబ్స్, నా బ్యాక్. అమ్మో ఏమో కనిపిస్తుంది, ఎర్రగా లోపల కమిలిపోయింది. దాన్ని జాగ్రత్తలో. ఒక మనిషిని ప్రేమించాలంటే డబ్బు, అందం అవసరం లేదు. మంచి మనసుంటే చాలు, బ్రతికేయొచ్చు. మనసా? అది మడిచి స్టార్ట్ చేద్దామా? నేను ఊరికి రేపు వెళ్తానులే, ఈ ఒక్కరోజు నీతో గడుపుతాను. నేను నీకోసమే పూసిన పువ్వుని ఎప్పుడంటే అప్పుడు వాసన చూడొచ్చు. అంటే ఎస్. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న, కర్మ. ఒక్కరోజు లేవు దొరికినా పరిగెత్తుకొచ్చి నీకు స్వర్గం చూపిస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బయలుదేరన్న మీకు ఆలస్యం. నమస్తే సార్. ఓయో ఓయో అని సావదొబ్బుతారు. అక్కడికి వెళ్ళాక 2 నిమిషాల్లో పని చేసేసి టీవీ చూస్తూ బిర్యానీ తింటాం తప్ప ఏముండదు. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన తన మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగొస్తాను. శోభనం అనండ్రా ప్లీజ్. ఎదవలాజిక్లు చెప్పకో. అంతేగాని ఫస్ట్ నైట్ అనకండి. ఎవడికి ఫస్ట్ నైట్, ఎక్కడ ఫస్ట్ నైట్? వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. నేను రా దెంగే. ఎంత డేరింగ్ గా చెప్పేస్తున్నారు. ఇంకా క్లియర్ గా అనిపిస్తుంది రా. అరే అరే క్లియర్ గా అనిపిస్తుంది రా పక్క. క్లియర్ గా కనిపిస్తుంది. నాకు ఒక గన్ ఇస్తారా? అబ్బా చంప
తిప్పేశారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.